అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం పెద్దపల్లి రాజన్న రాసినటువంటి శనార్థి నేటి మాట ఇక తరతరాల బానిసత్వం విముక్తి కోరుకుంటుంది బాంఛన్ బతుకులకు స్వస్తి పలుకుతుంది ఒక్కటే నినాదం ఒక్కటే వాదం బలంగా వినిపిస్తుంది ఎన్నో ఏండ్ల వెనుకబాటుతనాన్ని తిప్పికొట్టేందుకు రాజకీయాలతోనే చరిత్ర తిరగ రాయనున్నారు యువతలోని ఆలోచనలు ఉప్పొంగుతున్నాయి కొత్త నాయకత్వం కదం తొక్కుతుంది సబ్బండ కులాల ఐక్యత రాగం వర్ధిల్లుతుంది బరిగీసి కొట్లాడే రాజకీయాలను చూడబోతున్నాం బరాబర్ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు బీసీలు అంటే వెనకబడిన తరగతులు కారని వెనకకు నెట్టేయబడ్డ జాతులని తెలుసుకున్నారు అగ్రకులాల రాజకీయాలకు ఇవే ఆఖరి రోజులు అగ్రవర్ణ నాయకుల అధికారానికి చివరి రోజులు రానున్నది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే తాడోపేడో తేల్చుకునే లడాయి చురువైంది అభాగ్యుల ఆకాంక్ష నెరవేర్చే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవతరించింది మరో తెలంగాణ పోరాటానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అదనమాట సో సబ్బండ కులాలు అన్నీ కూడా ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళి మరి రాజ్యం సాధించుకునే ఆ రోజులు త్వరలో రాబోతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసింది దానికే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో సో దాని పరిధిలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్బండ కులాలను అయితే ఆదరించి మరి ఆ పార్టీతో మరి రాష్ట్రంలో అధికారంలోకి అయితే రాబోతుంది త్వరలోనే బడుగు బలహీన వర్గాల రాజ్యం రానున్నది అని చెప్పేసి కూడా శనార్థి నేటి మాట యొక్క సారాంశం అని చెప్పాలి ఇక మనం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం వేడెక్కిన సిర్పూర్ పేపర్ మిల్లు వివాదం న్యాయం కోసం కార్మికుల భిక్షాటన ఎన్నికలపై హైకోర్టు నోటీసులు యాజమాన్యం మొండి వైఖరిపై మండుపాటు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది మరి సిర్పూర్ పేపర్ మిల్లు వివాదం ఏదైతే ఉందో అది మరి తారాస్థాయికి చేరుతుందని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది ఇక ఎన్నికలపై హైకోర్టు అయితే నోటీసులు అయితే జారీ చేసింది ఇక విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కస్తూర్బా బాలికల కాలేజ్ భవన్ ప్రారంభించిన మంత్రి వివేక్ అంట ఇక సైబర్ మోసగాడి అరెస్ట్ చేసిరంట మరి టెలిగ్రామ్ లింకు ద్వారా అనేక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసి నగదు కాజేసిన కేసులో పోలీసులు ఒకరినైతే అరెస్ట్ చేసిరంట మొత్తానికైతే మరి వీటిల పట్ల కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు అయితే పదే చెప్తున్నప్పటికీ మళ్ళీ అట్లనే జనాలైతే కొందరు మోసపోతున్నారు వీళ్ళ వల్ల ఇక లైంగిక దాడి కేసులో నిందితుడికి శిక్ష ఖరారు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు అంట మరి గత ఏడాది ఆగస్టులో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి ఘటనలతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగి నిరసనలు అల్లర్లు చోటు చేసుకున్నాయి అనంతరం జిల్లా అధికారులు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిపి జీవిత ఖైదు అయితే శిక్ష విధించారంట ఇక ప్రతి పైసా ప్రజా ప్రయోజనార్థం వినియోగించాలి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అయితే చెప్తున్నారు ఇక బీటీ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అడ్డు శ్రమదానంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన ప్రజలు అంట మరి మండలంలోని చింతకర్రు పంచాయతీ తాడిగూడ గ్రామ ప్రజలు శ్రమదానంతో మరమ్మతులు పనులైతే చేపట్టారు చింతకర్ర కిషన్ నాయక్ తండా తాడిగూడ గిరిజన గ్రామాలను కలిపే మట్టి రహదారి గుంతలమయంగా మారుతుందంట మరి అక్కడ బీటీ రోడ్డు నిర్మాణానికి అయితే అటవీ శాఖ అయితే అడ్డు అయితే చెప్తుందంట మొత్తానికి అక్కడ తాత్కాలికంగా మట్టితోనైతే రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం నేటి బహిరంగ సభను విజయవంతం చేయండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సుదర్శన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియామకం జరిగిందని అందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కృతజ్ఞతలు తెలిపారంట ఇక హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ విధానం ప్రకటించాలి పీడీఎస్యూ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారంట మరి తెలంగాణ యూనివర్సిటీ 2009-2012 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం విధానం ఏంటో తెలియజేయాలని చెప్పేసి పీడీఎస్యూ అయితే డిమాండ్ చేస్తుంది ఇక వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారంట దేవునపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ను జిల్లా కలెక్టర్ సందర్శించి మార్చి నెల వరకు నిర్మాణం పూర్తి చేయాలని అయితే ఆదేశించారంట ఇక అమాయక ప్రజలే టార్గెట్ రైస్ పుల్లింగ్ లాటరీ పేరిట దోచుకుంటున్న మాఫియా అంట మరి నందిపేట మండలంలో రైస్ పుల్లింగ్ పేరిట మోసానికి అయితే పాల్పడుతున్న వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారంట సో వీటి పట్ల జనాలు కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక జాతీయ స్థాయి పోటీలకు సహకారం అందిస్తా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్నారు ఇక దేశీయ కంపెనీ అక్రమాలపై ఆందోళనలు పోస్టర్లు ఆవిష్కరించిన ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఇక విద్యార్థుల వివరాలు
యూడేఎస్లో నమోదు చేయాలి, అవసరమైన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలి. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి దర్యాపూర్ స్కూల్ భవిత కేంద్రాల సందర్శన సందర్భంగా మాట్లాడారు. ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీసీ రిజర్వేషన్ల సాధనకై పోరాటం ఉధృతం చేస్తారని అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక సెల్ టవర్ జననావాసాల్లో నిర్మించొద్దు అని చెప్తున్నారు. పోలీసు కవచంలో అక్రమ టవర్ పనులు, రేడియేషన్ భయంతో కాలనీ వాసుల్లో గుబులు, ఫిర్యాదులు విన్న అధికారులు మూగవేషం, అడ్డుకుంటే కేసులు, అరెస్టులు అంటూ బెదిరింపులు. కరీంనగర్లోని బృందావన్ కాలనీలో వాసుల ఆవేదన. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత అఖిల్ పాషా హెచ్చరిక. ప్రజా అభిప్రాయం పక్కన పెట్టడం చట్టవిరుద్ధం, అనుమతులు రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం అయితే చేస్తారంట. మరి జననావాసాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అక్కడి నుంచి తరలించాలని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్న యంత్రాంగం పోలీసులు కూడా వీళ్ళనే బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. మరి టవర్ అక్కడే ఏర్పాటు చేసి పోలీసుల సమక్షంలోనే పనులన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత అఖిల్ పాషా అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తారు. మరి ప్రజా అభిప్రాయ సేకరణ ఖచ్చితంగా జరగాలి, ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఎట్లా పనిచేస్తారని చెప్పేసి కూడా అక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకైతే చూడొచ్చు. ఇక ఈవీఎం గోదాం తనిఖీ చేసిన డిఆర్ఓ ఆర్డీఓలంట, దానికి సంబంధించిన వార్త. ఇక నెల రోజులైనా కాటా వేయట్లేదని రోడ్డు ఎక్కిన రైతులు. రేపు మాపు అంటూ అధికారుల జాప్యం, అదనపు తూకం వేయనిస్తేనే కాంటా అంటున్న నిర్వాహకుడు. ఆగ్రహంతో రోడ్డు ఎక్కిన పీచుపల్లి రైతులంట. మరి అదనపు తూకం వేయనిస్తేనే అంటే ఎక్కువగా తూకం వేయాలని చెప్పేసి అట్లయితేనే నిర్వాహకుడు అయితే ఆ విధంగా చేస్తున్నారో చూడండి. అంటే అవినీతి ఎంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారో మనకైతే కనిపిస్తుంది అక్కడ. ఇక పోగొట్టుకున్న 20 మొబైల్స్ అయితే రికవరీ చేసినట్ట బాధితులకు అప్పగించిన కలెక్టర్ కరీంనగర్ టౌన్ పోలీసులు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక శాతవాహన ఆచార్యుడికి జీవిత సాఫల్య పురస్కారం అయితే అందింది. ఉర్దూ పరిశోధనలో ప్రతిభకు గౌరవం, రవీంద్ర భారతిలో ఘన సత్కారం, విశ్వవిద్యాలయ వర్గాల అభినందనలు అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. సర్వే పనిముట్లు లేకుండా వట్టి చేతులతో వచ్చిన సర్వేర్. ఇరిగేషన్ శాఖ DEAE వచ్చిన సర్వే చేయించడంలో విఫలం. గ్రామస్తుల గోడు వినిపించుకొని ప్రభుత్వ అధికారులు. మరి సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ భూమిని వదలని కబ్జా అనే శీర్షికతో తెలంగాణ దినపత్రిక, శనార్థి తెలంగాణ దినపత్రిక వచ్చినటువంటి కథనానికి స్పందించిన అధికారులు అయితే మరి అక్కడ అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఇక భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ తత్వం అంటూ ఒక వార్త. వందే మాత్రం, జై హింద్ నినాదాలతో మార్మోగిన సంగారెడ్డి. పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేయించేందుకు లంచం డిమాండ్. 50,000 తీసుకుంటుండగా ఏసీబీకి అయితే చిక్కిన ఎస్ఐ అంట. మరి సిద్దిపేట జిల్లా ములుగు మండల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఆక్రమించిన వ్యక్తులను ఖాళీ చేయించి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ములుగు ఎస్ఐ 50,000 అయితే డిమాండ్ చేసిరంట. మరి ఖాళీ చేయించడానికి ఎస్ఐ అయితే 50,000 డిమాండ్ చేసిరంట. మొత్తానికి ఏసీబీకి అయితే చిక్కినట్టు ఆయన. ఇక రైతుకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు. ధాన్యం దిగుబడి చేయడంలో మిల్లర్లు వేగం పెంచాలి. తహసీల్దార్ తరచూ రైస్ మిల్లులను తనిఖీ చేయాలి. కుల్చారం వరిగుంతం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక బాలాజీనగర్ రోడ్డును చెత్త లారీలు రాకుండా హామీ. రామ్కి అధికారి అయితే శ్రీనివాస్ చెప్తున్నారు. ఇక ఫోర్జరీ అధికారిపై చర్యలేవి. తప్పును ఒప్పుకున్న డిప్యూటీ తహసీల్దార్. ఫోర్జరీ సంతకాన్ని ఉన్నతాధికారులు సమర్థిస్తున్నారా అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్తోని. ఇక 3వ తరగతి విద్యార్థికి విద్యుత్ షాక్. ఫెన్సింగ్ లేని విద్యుత్ ట్రాన్స్ఫారం. గాయపడ్డ విద్యార్థికి మెరుగైన వైద్యం అందేలా కలెక్టర్ కృషి చేయాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందంటే ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలి. కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరగకుండా చూడాలి. TGCAB వైస్ చైర్మన్, DCCB చైర్మన్ కొత్త కుర్మ సత్య అయితే చెప్తున్నారు. ఇక ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అనంతగిరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తున్న వార్త ఇది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. కిస్మత్పూర్లో రెచ్చిపోయిన దొంగలు. 31 తులాల బంగారం ఆభరణాల చోరీ. మరో 2 ఇళ్లలో చోరీకి యత్నం. ఇంటి యజమాని కేకలు వేయడంతో పారిపోయిన దొంగలు. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని కిరణ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాచ్మెన్పై అనుమానాలు. వాచ్మెన్ని విచారిస్తున్న పోలీసులు అంట. సో మొత్తానికైతే కిస్మత్పూర్లో దొంగలు అయితే ఎక్కువగా ఉంటున్నారట. మరి అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా. ఇక బీసీ వసతి గృహాన్ని ఖాళీ చేయించదు. విద్యార్థులకు విద్యను దూరం చేయదు. అసెంబ్లీ కన్వీనర్ కె మల్లేష్ యాదవ్. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్ చెప్తున్నారు.
ఇక ఎమ్మెల్యే తలసాని చొరవతో నీటి సమస్యకైతే పరిష్కారం అయిందంట. ఇక బాల్య వివాహాలను నిర్మూలిద్దాం, చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. రాజేంద్రనగర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించిన ICDS CDPO కవిత అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ప్రజల సమస్యలు పట్టని పార్టీలకు మనుగడ ఉండదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పించండి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే చెప్తున్నారు. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెడితే మరి అక్కడనే అమ్ముకోవాలి తప్ప దళారులను నమ్ముకోవద్దు, మరి అక్కడ మోసపోవద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగమన్ అయితే చెప్తున్నారు. ఇక గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించిన వనపర్తి ఎమ్మెల్యే, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన క్యూన్యూస్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి దృష్టికి క్యూన్యూస్ తీసుకెళ్లడంతో గంటల వ్యవధిలోనే ఆయన పరిష్కరించాడు. వనపర్తి పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు లక్ష్మీ నరసింహ కాలనీకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి ఉన్న లింకును మొర్రి కాలువల అనుసంధానంతో భాగంగా పూర్తిగా తొలగించారు. సో దాంతో క్యూన్యూస్ ఏదైతే వార్త తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అయితే అక్కడ మొత్తం పని కూడా కంప్లీట్ చేసే అదైతే తీసుకున్నారు. ఇక బాలింతలకు వైఎస్ఆర్ కిట్లు అందజేస్తాం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసే మహిళలకు వైఎస్ఆర్ కిట్ను అందజేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారంట. ఇక రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక అందజేసిరంట. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పరిధిలోని SC/ST విజిలెన్స్ కమిటీ డైరెక్టర్ పానుగోతు బాలునాయకు పేద కుటుంబాలకైతే వధూవరులకు పెళ్లి కానుకలు అయితే అందజేసిరంట. ఇక ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోరుతూ కలెక్టర్ ఎదుట మహాధర్నా అయితే చేసిరంట. గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన 8,500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న వార్త అయితే ఇది. ఇక రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులను అయితే ఎంపికారంట. ఇక బాల్య వివాహ రహిత జిల్లాగా మారుస్తాం సూర్యాపేట జిల్లానని చెప్పేసి కలెక్టర్ తేజస్ నందలాల్ అల్పవారు చెప్తున్నారు. ఇక రైతులకు నష్టపరిహారం అయితే అందజేయాలి. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన వరి కావచ్చు, పత్తి కావచ్చు, వాటన్నిటికి కూడా ఎంత మేరకు నష్టం వచ్చిందని అంచనా వేసి వాటన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ద్విచక్ర వాహనాల చోరు అరెస్ట్ రిమాండ్ అంట. మరి ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అయితే బుధవారం సూర్యాపేట పోలీసులు అయితే అరెస్ట్ చేశారంట. వారి నుంచి 20 లక్షల నగదు, 26 2 వీలర్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్ట. ఇక ఫారెస్ట్ సిబ్బందిపై రాళ్లతో గ్రామస్తుల దాడి, 6 సిబ్బందికి గాయాలు, ఆసుపత్రికి అయితే తరలించారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. మరి అభివృద్ధి పనులు ఏవైతే ఉంటే యుద్ధ ప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించండి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అంటే చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏవైతే ఉంటే వాటి వెంటనే అక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ఐకేపీ కేంద్ర నిర్వాహకులపై కలెక్టర్ అయితే ఆగ్రహం అంట. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించని జిల్లాలోని బచ్చన్నపేట ఐకేపీ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇక బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య అయితే చెప్తున్నారు. ఇక కమ్యూనిస్టులే పెట్టుబడిదారు వ్యవస్థకు ప్రత్యామ్నాయం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బౌద్ధ క్షేత్రంలో పురావస్తు శాఖ తవ్వకాలు, బౌద్ధ విహారాల వైభవం వెలికితీతకైతే సన్నద్ధం చేస్తున్నట్ట. ఇక దానికి సంబంధించిన వార్త. ఇక అంబులెన్స్లోనే ప్రసవించిన మహిళ, రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్న అడవి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలకు తప్పని తిప్పలు అంటూ ఒక వార్త. మరి అంబులెన్స్లోనే ప్రసవం అయిందంట. ఇక పేసా తీర్మానాన్ని రద్దు చేయాలి, బార్ షాప్ల ఏర్పాటు కోసం వేసిన పేసా తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి చెర్ల పంచాయతీకి చెందిన పూజారిగూడెం గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. ఇక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి, జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన SP రోహిత్ రాజ్ అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక వంట కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, CITU జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి అయితే డిమాండ్ చేస్తున్నారంట. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.